ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి సూక్ష్మ వ్యాయామాలు కళ్ళకు సంబంధించినటువంటివి. మన యొక్క కంటి సమస్య ఇప్పుడు రాను రాను ఎక్కువైపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఈ స్పెట్స్ని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అతి చిన్న సూక్ష్మ వ్యాయామాలు రెగ్యులర్గా కనుక మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందరూ కూడా ఈ కళ్ళ సమస్యల నుంచి చాలా వరకు బయటపడవచ్చు. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే కనుక పిల్లలు అవుట్ సైడ్కి వెళ్ళి ఆడుకోకుండా ఇంట్లోనే ఉండి ఫోన్స్లో మొబైల్స్లో ఎక్కువగా టైం అనేది గడుపుతున్నారు. వాళ్ళ యొక్క కళ్ళు ఆ ఫోన్ని చూసి చూసి చాలా స్ట్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూసినా కానీ వాళ్ళు ఆ పని ఒత్తిడిలో కనుగుడ్డుని కనీసం స్ట్రెచ్ చేయడం కూడా లేకోకుండా తదేకంగా ఆ స్క్రీన్ని చూస్తూ పని చేయడం వలన ఆ కళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు రీడింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా కూర్చుని ఎక్కువ టైం బుక్ని చూడటం వలన కూడా ఆ కళ్ళ మీద వాళ్ళకి ఆ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా పడటం వలన ఇలా రకరకాలైనటువంటి రీజన్స్ ఫుడ్కి సంబంధించి చూస్తే కనుక ఈ రోజుల్లో సరైనటువంటి ఆహారం బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోవడం వలన కూడా మరియు వంశపారంపర్యంగా కూడా రకరకాల విధాలుగా కూడా మనకి ఈ కళ్ళ సమస్యలు అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే మార్నింగ్ లేవగానే మనం బెడ్ పైనే ఈ సూక్ష్మ వ్యాయామాలు కనుక మనం చక్కగా చేసుకుంటే కనుక మన యొక్క కళ్ళు స్ట్రెయిన్ అయి ఉంటాయి కాబట్టి అవి బాగా ఇబ్బంది పడుకోకుండా వాటికి చాలా రిలాక్స్ అయ్యి వాటికి రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరగడం అనేది జరుగుతుంది. ఈ సూక్ష్మ వ్యాయామాలు ఇది మార్నింగ్ చేయాలి అనేసి ఏమీ లేదండి. ఏ టైంలో అయినా కానివ్వండి. లైక్ మీరు ఒక పనిలో ఉన్నారు, చాలా సేపు వరకు మీరు సిస్టమ్ ముందు వర్క్ చేస్తున్నారు, జస్ట్ గివ్ ఏ బ్రేక్ 5 minutes ఒక బ్రేక్ ఇచ్చేసేయండి. బ్రేక్ ఇచ్చి కళ్ళని కొంచెం అటు ఇటు తిప్పడం, పైకి కిందకి చూడడం, ఇలాంటి చిన్న ఈ సూక్ష్మ వ్యాయామాలు మీరు ఆ టైంలో కూడా ఒక 2 minutes అలా బ్రేక్ టైంలో చేసినా కానీ మీ కళ్ళు స్ట్రైన్ అయ్యి వచ్చేటువంటి సమస్యల నుంచి మీరు చాలా చక్కగా బయటపడవచ్చు. అయితే ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మనం చేస్తున్నది కర్ణదృష్టి. దీనిలో చాలామంది ఒక పాయింట్ని ఫిక్స్ చేసుకుని మన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అదే పాయింట్ని చూస్తూ మన యొక్క ఐబాల్ కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తూ ఒక సైడ్కి ఐ కార్నర్ వరకు కూడా సాగతీయాల్సి ఉంటుంది. దీనిలో చిన్న పెయిన్ కూడా వస్తూ ఉంటుందండి. ఇబ్బంది లేదు, అలవాటు అవుతున్న కొద్దికి ఈ పెయిన్ అనేది మనకి రాకుండా ఉంటుంది. లేదు అనుకుంటే కనుక మన యొక్క 2 చేతుల్ని కూడా ఈ విధంగా షోల్డర్కి ఈక్వల్గా ఉంచుకొని కనుగుడ్ని ఈ విధంగా రైట్ సైడ్ కంప్లీట్లీ ఇన్హేల్, ఎక్సేల్ లెఫ్ట్ సైడ్, ఇన్హేల్ రైట్ సైడ్, ఎక్సేల్ లెఫ్ట్ సైడ్, inhale, exhale, inhale, then slowly relax. ఈ విధంగా మీరు ఒక 10 times వరకు కూడా రైట్ అండ్ లెఫ్ట్ చేసిన తర్వాత కళ్ళకి కొంచెం విశ్రాంతి ఇవ్వడం అనేది చేయాలి. ఆ తర్వాత అప్ అండ్ డౌన్ భ్రూమికా దృష్టి. ఈ భ్రూమికా దృష్టిలో కూడా మనం చేతుల్ని పెట్టి చేయాల్సినటువంటి పని లేదు అండి. స్టార్టింగ్గా మనకి చేసేటప్పుడు మనకి ఒక ఫిక్స్డ్ పాయింట్ కావాలి కాబట్టి నేను ఈ విధంగా ఫింగర్స్ని యూజ్ చేస్తున్నాను. మీరు అవుట్ సైడ్ ఎక్కడ ట్రావెల్లో చేసేటప్పుడు అయినా కానివ్వండి, మీరు చక్కగా డౌన్ ఫ్లోర్ని అండ్ అప్ సీలింగ్ని చేస్తూ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ భ్రూమికా దృష్టిలో లోయర్ ఒక హ్యాండ్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, ఫింగర్ని అప్పర్ ఇంకొక ఫింగర్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చేసేటప్పుడు ఐబాల్ని కంప్లీట్లీ కిందికి కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తూ డౌన్కి చూడాలి. అగైన్ పైకి, ఇన్హేల్ డౌన్, ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్, ఎక్సేల్ అప్, ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా పైకి మరియు కిందకి అప్ అండ్ డౌన్ కూడా 10
రిపిటేషన్స్ చేసుకున్న తర్వాత మన కళ్ళగుడ్డికి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలి. కొంచెం ఈ విధంగా కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనం వక్రదృష్టి, ఈ వక్రదృష్టిలో మనం కళ్ళని డయాగ్నల్గా మూవ్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో ఒక ఫింగర్ని ఈ విధంగా డౌన్కి ఉంచుకుని ఇంకొక ఫింగర్ని సైడ్ అప్ చేయాల్సి ఉంటుంది. ఈ వక్రదృష్టిలో చూసేటప్పుడు డౌన్ కింద ఉన్నటువంటి ఫింగర్ని, తర్వాత పైన ఉన్నటువంటి ఫింగర్ని క్రాస్గా వక్రంగా డయాగ్నల్గా చూడాల్సి ఉంటుంది. డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. రిపీట్ ద 10 repetitions. దెన్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ని కంప్లీట్ చేసాం కదండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ ఇన్ డౌన్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్. ఈ విధంగా కూడా మనం 10 repetitions అనేది చేసుకుని తర్వాత మన కళ్ళకి పూర్తి విశ్రాంతినిస్తూ రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ చిన్ని సూక్ష్మ వ్యాయామాలు మీరు చేస్తూ మీ పిల్లలకి కూడా చేయించడం వలన మీరు ఈ ఐ బాల్ బాగా స్ట్రెస్ అయ్యి వచ్చేటువంటి కళ్ళ సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. మీరు ఈ పిల్లల్లో మీరు చక్కగా ఒక 8 years ప్లస్ పిల్లల దగ్గర నుంచి మనకి ఈ ఐబాల్ అనేది ఏ విధంగా మూవ్ చేయాలి అనేది పిల్లలకి నుంచి మనం అలవాటు చేసేస్తూ ఉంటే వాళ్ళు డైలీ ఈ ఆసనాలకి, ఈ సూక్ష్మ వ్యాయామాలకి అలవాటు పడిపోయి డైలీ ప్రాక్టీస్ చేసుకోవడం వలన వాళ్ళకి రక్త ప్రసరణ అనేది కనుగుడ్డికి బాగా జరగడం వలన వాళ్ళకి ఫ్యూచర్లో స్పెట్స్ వచ్చేటువంటి ప్రాబ్లం నుంచి కూడా మనం ముందు నుంచి వాళ్ళని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కంటి సమస్యలు అనేది రాకోకుండా ఉంటుంది. కంటి సమస్యలతో ఉన్న వాళ్ళైతే తప్పకుండా చేయాల్సి ఉంటుందండి. సమస్య లేదు అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయడం వల్ల సమస్యకి గురి కాకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూపించినటువంటి ఈ 4 సూక్ష్మ వ్యాయామాలు మీరు రెగ్యులర్గా చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.